వరకు. అందుకని ఈయన ఏం చేశాడు, ఆ 29 గ్రామాల దగ్గరికి వెళ్ళి అక్కడ లోపలగా ఉంటది కాబట్టి అక్కడ 5-6 లక్షలకు దొరుకుతుంది కాబట్టి అక్కడ తన వాళ్ళతో కొనిపించాక అప్పుడు అక్కడ రాజధాని ప్రకటించారు. దానివల్ల ఎంత వచ్చింది సమస్య, ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళు కాదు 25 ఏళ్ళైనా సమస్య అట్లాగే ఉంటుంది. విశాఖ చుట్టుపక్కల కూడా అంత ఈజీగా స్థలాలు దొరికేస్తాయి రేపు పొద్దున పరిశ్రమల ఏర్పాటుకి. అంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ గోదావరి జిల్లాల వైపు వస్తే అది ఇంకా మరి అప్పుడు కూడా డేంజర్ అవుతుంది. అది కూడా వ్యవసాయ సంక్షేమం. ఇంకా మీకు ఇక్కడ రోడ్ నుంచి వెళ్తే కొంచెం లోపలికి వెళ్తేనే పంటలు కనిపిస్తాయి. మా జిల్లాల సైడ్ మీరు వస్తే రోడ్డు మీద అటు ఇటు మీకు వరి పొలాలు చాలా పచ్చగా కనిపిస్తా ఉంటాయి. అన్ని డాబాలు ఇలాంటివి కూడా చాలా తక్కువ, రేర్ గా ఎక్కడో ఉంటాయి. తూర్పు గోదావరి అదే నేను అదే వైజాగ్ వెళ్ళి రోడ్డే కదా అదంతా. విశాఖపట్నం అటుకే ఎక్స్పాన్షన్ ఎక్కువ ఉంటది, ఇటు పక్కన అయితే గీతే తుని దాకా ఉంటది డెవలప్మెంట్. అంటే మీకు తునికి గోదావరి జిల్లాకి విశాఖ పెద్ద తేడా ఏముండదు సార్, చాలా దగ్గర. గోదావరి జిల్లా ఇప్పుడు మీకు అమరావతి కట్టిన తర్వాత గుంటూరు ఎక్స్పాండ్ అయింది, విజయవాడ ఆగిపోయింది. అదే అంటున్నాను. అట్లాగా మీకు ఎటుకెళ్తుంది అంటే ఫ్లో ఎటు వెళ్తుంది, ఎయిర్పోర్ట్ రూట్కి వెళ్ళిపోతుంది. అంటే భోగాపురం అది అటు ఇంకా విజయనగరం ఇంకా అలా శ్రీకాకుళం వెళ్ళిపోవాలి. అంటే విశాఖతో ఏంటంటే వెర్టికల్ గానే అవ్వాలి, అది మొత్తం చతురస్రాకారంలో అవడానికి లేదు కదా, సాధ్యం కాదు. వెర్టికల్ గానే అయినప్పుడు కొన్ని జిల్లాలు మళ్ళీ కలిసిపోతే అప్పుడు ఇబ్బంది అవుదా? సహజం. అంటే